ఏమైనా తమ్ముడు డల్గా ఉన్నావా? అదే అన్న కండక్ట్ పోస్ట్ పోన్ అయింది కదా, అవునా? దాని గురించి బాధ అంతా. అవునా? దాని కింద తమ్ముడు చాలా వరీ అవద్దు. కొత్త రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. మరి ఇప్పుడు తొందరలోనే వచ్చింది. నిన్న నైట్ అయితే తెలిసింది. ఆ విషయం మొత్తం అయితే ఇప్పుడు మీకైతే చెప్తున్నాను. చెప్పండి ఫాస్ట్ గా. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరు బాగున్నారా? అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను మీ అంజీ. ఈ రోజు మన విశేషం వచ్చేసి బాలకృష్ణ అఖండ 2 రిలీజ్ డేట్ అయితే నైట్ అయితే 10 గంటల 17 నిమిషాలకి అయితే వచ్చింది. 410 రీల్స్ వాళ్ళు అయితే సోషల్ మీడియాలో అయితే షేర్ చేయడం అయితే జరిగింది. క్లియర్ అయితే అయిపోయింది మొత్తం అయితే. ఆ మూవీకి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు అయితే, ఆర్థిక ఇబ్బందులు కానీ ఏమీ కానీ లేవు. మొత్తానికైతే మొత్తం లైన్ క్లియర్ అయిపోయింది. మద్రాస్ హైకోర్టు కూడా విడుదల చేసుకోవచ్చు అని చెప్పి మొత్తం అయితే అనౌన్స్మెంట్ అయితే వచ్చింది నైట్. కాకపోతే టికెట్ ప్రైస్ అయితే 600 చెప్పారు మొదటి జీవోలో. ఆ జీవో అయితే క్యాన్సిల్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఆ జీవో మాత్రము మళ్ళీ అప్లై చేశారు. ఆ జీవో ఈ రోజు కానీ రేపు కానీ రావచ్చు. ఆ టికెట్ ప్రైస్ ప్రీమియర్ షోలో నైట్ అయితే ప్రీమియర్ షోలు అయితే ఖచ్చితంగా పడబోతున్నాయి. కాకపోతే డ్రింక్ చేసి వాహనాలు అయితే నడపద్దండి. ఎటువంటి పరిస్థితుల్లో థియేటర్ దగ్గర నేనైతే చాలా మందిని అయితే చూశాను. చాలా మంది యాక్సిడెంట్లు జరగడం అయితే చూశాను. కాకపోతే డ్రింక్ చేసి వాహనం అయితే నడపద్దండి. ఇది మాత్రం పక్కా అయితే చూడండి. ఎటువంటి పరిస్థితుల్లో డ్రింక్ చేయొద్దండి. చాలా మంది ప్రాణాలు పోగొట్టుకోవడం అయితే నేను కల్లారా అయితే చూశాను. చాలా మందికి చేతులు కాళ్ళు విరగడము, ఆ బాధలు నేను చూడలేను. ఆ పరిస్థితులు అయితే నేను చూడలేను. నేను కూడా అనుభవించాను. కానీ మీకు దయచేసి డ్రింక్ చేసి అయితే వాహనాలు అయితే నడపద్దండి. కాబట్టి థియేటర్ల దగ్గర ఎంజాయ్ చేయండి. అభిమాన నటుడు ఎంజాయ్ చేయండి, మస్తుగా ఎంజాయ్ చేయండి. కాకపోతే సినిమాని సినిమా వరకే చూడండి. కాకపోతే ప్రాణాల మీదకైతే తెచ్చుకోద్దండి. కొంచెం నిదానంగా టికెట్ల ప్రైస్ కొంచెం తగ్గిన తర్వాత చూడండి. కాకపోతే ఫ్యాన్స్ అయితే ఉండరు. థియేటర్ ఖచ్చితంగా బాలయ్య బాబు మంచి నటుడు కాబట్టి ఖచ్చితంగా అయితే చూస్తారు. ఖచ్చితంగా వెళ్ళైతే థియేటర్ని అయితే మంచి ఎక్స్పీరియన్స్ చేయండి. జూనియర్ ఎన్టీఆర్ అన్నలాగా మొత్తం అయితే మీ ఇంటి కోసం మీ ఫ్యామిలీ అయితే ఎదురు చూస్తూ ఉంటది కదా. మూవీ చూసి తిరిగి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా అయితే ఉండండి. నేను కోరుకున్నది ఇదే. ఓకే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు.